హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్, అలాగే మనం ఫ్యామిలీ కోసం ఎంతో చేస్తాం కదా! మరి మన కోసం ఎలా ఆలోచిస్తే కరెక్ట్‌గా ఉంటుంది అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు శ్రీశ్ర ఫ్యాషన్స్. మనసుకి మాటలొస్తే. నా మనసుకి మాటలొస్తే ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాలండి. ఫస్ట్ అయితే ఒక మంచి కిచెన్ టిప్ చెప్తానండి మీకు. సో, మనం ఇట్లా వెల్లుల్లిపాయల్ని కష్టపడి ఒలిచేటప్పుడు అప్పటికప్పుడు కావాలి అనుకుంటే, ముందు ప్రిపరేషన్ లేని టైంలో ఒలవాలి అనుకుంటే, మీరు కుక్కర్ కానీ ఏదన్నా సరే హాట్ ఐటెమ్ ఏదన్నా ఉంటేనండి, ఒక 5 మినిట్స్ ఆ హాట్ ఐటెమ్ మీద ప్లేస్ చేయండి. ఇక్కడ మీరు చూసారు కదా! నేను హాట్ వాటర్ బాయిల్ చేసిన దాని మీద ఒక ప్లేట్ పెట్టి, దాని మీద ఇవి ఒక 5 మినిట్స్ ఉంచేసానండి. ఆ హీట్‌కి ఏమవుతుందంటే, ఆ పొట్టు మొత్తం కూడా అలా పైకి లేసొస్తుందనమాట. సో, ఈజీ టిప్ అండి. అప్పటికప్పుడు ఒలుచుకోవాలి అనుకున్న వాళ్ళకి దానంతటికదే అలా పీల్ అయ్యి ఈజీగా జస్ట్ అలా ఒలిస్తే వచ్చేస్తుందనమాట. సెకండ్ టిప్ అండి. ఎప్పుడైనా బియ్యంలో ఇట్లా ఆర్గానిక్ కానీ, ముడి బియ్యం కానీ ఇట్లాంటి బియ్యంకేంటంటే త్వరగా చీమలు అలాంటి పొరపాటున పట్టాయనుకోండి, అలాంటప్పుడు మీరు టిపికల్‌గా వాటిని తీసేయాలనో, లేకపోతే ఇంకేదో చేయాలనో చేయొద్దు. జస్ట్ కాసేపు అందులో ఒక ఆహ్, బిర్యానీ ఆకు గాని, స్పైసెస్ ఉంటాయి కదండీ! అలా వేసి ఒక 1 అవర్ వదిలేసేయండి. అవి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. బాగా ఎక్కువ పడితే 1 డే అయినా సరే అవి వెళ్ళిపోతాయన్నమాట. సో, అదొక మంచి టిప్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థర్డ్ థింగ్ ఏంటంటే, ఒక మంచి విషయం చెప్తానన్నాను కదా! అది దీని గురించేనండి. మనం ఫ్యామిలీ కోసం ఎంతో ఆలోచిస్తాము. కానీ, ఆ కొంచెం టైం మన కోసం మనం థింకింగ్ అనేది మార్చుకుంటే, నిజంగా చాలా కేర్ తీసుకోవచ్చు మన కోసం కూడా అనిపిస్తది. కేవలం ఒకే ఒక ఆలోచనండి. రైస్ మిగిలిపోయింది కదా! ఆ రైస్‌తో మనం ఏదో ఒకటి తినేయొచ్చులే అని అనుకునే బదులు, ఆ రైస్‌తో ఏదో ఒకటి మనకి టేస్టీగా మన కోసం మనం ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన, ఇంత ఫ్యామిలీలో ఇంతమందికి చేసిన మనకి, మన కోసం ఒక్క 5 మినిట్స్ చేస్తే ఎంత టేస్టీగా ఫుడ్‌ని ఎంజాయ్ చేయగలం. సో, ఇలా కాంప్రమైజ్ అవ్వకుండా మన కోసం మనం కూడా ఏదైనా చేసుకోగలిగితే బావుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. సో, మీలో ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? అండ్ ద ఫోర్త్ వన్ ఏంటంటే, లాస్ట్ హెల్త్ వీడియోస్‌లో మీకు చెప్పాను కదా! వరల్డ్స్ బెస్ట్ షాంపూ ఏదన్నా ఉందంటే అది కుంకుడుకాయలేననమాట. సో, మనం వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి అదంతా మెస్సీ చేసుకునే బదులు, అండ్ అలాగే ఈ విధంగా ముందుగానే దాన్ని కొంచెం హాట్ వాటర్‌లో బాయిల్ చేసేసి మొత్తం రసమంతా తీసేసి, ఈ లిక్విడ్‌ని కనుక తీసుకెళ్తే నిజంగా అండి చాలా ఫ్రీగా మనం షాంపూతో చేసినట్టే ఉంటుందనమాట. అదొక మంచి టిప్. అండ్ మనం దాన్ని డస్ట్‌బిన్‌లో వేసేసి కవర్‌లో డస్ట్‌బిన్ డైరెక్ట్ వేసేయొచ్చు. అక్కడ ఇక్కడ షింక్‌లోకి వెళ్ళకుండా కూడా షింక్ బ్లాకేజ్ అనేది కూడా ఉండదనమాట. ఇదొకటి. అండ్ ద ఫోర్త్ ఏంటంటే నేను షేర్ చేసుకోవాలనుకుంటుందండి. చాలామంది చిన్న పిల్లలకి అంటే ఇంట్లో లైక్ వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. చిన్న చిన్న పనులు కూడా నేర్పించకుండా ఒకేసారి టిపికల్‌గా నువ్వు ఏ పని చేయలేవు, నువ్వు నేర్చుకోలేదు, అది ఇది అని వాళ్ళని క్రిటిసైజ్ చేసే బదులు చిన్నప్పటి నుంచే చిన్న చిన్న పనులు కనుక నేర్పించడం అలవాటు చేశాము అంటే, నిజంగా వాళ్ళు అలవాటు పడతారండి. వాళ్ళకి పని రాలేదు అని మనకి ఒక ఫీలింగ్ అయితే ఉండదనమాట. ఇలాంటి చిన్న చిన్న థింగ్సే పెద్ద చేంజెస్ తీసుకొస్తాయండి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలో నాకనిపించిన మంచి విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. కొన్ని టిప్స్ కూడా చెప్పాను. ఈ వీడియోలో మీకేది నచ్చినా సరే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి. హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ ఇంకా మరెన్నో ఆన్‌లైన్ షాపింగ్ రివ్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.